మన రాష్ట్ర అధ్యక్షుల వారు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు మీడియాను ఉద్దేశించి ఈరోజు మాట్లాడతారు. ఎస్ఐఆర్ ప్రక్రియ రాష్ట్రంలో మొదలైనప్పటి నుంచి అనేక మంది అనేక రకాలుగా అనుమానాలు సృష్టించినప్పుడు కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ పుంజుకున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎస్ఐఆర్ సంబంధించిన దాంట్లో బిఎల్ఓస్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఒక అధికారులు. ఈ బిఎల్ఓస్ వారి యొక్క బాధ్యత ఏంటంటే ఇంటింటికి తిరగాలి, మొదటి విడతలో ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎన్యూమరేషన్ ఫామ్స్. సెకండ్ రౌండ్లో పోయి అక్కడ వారిని వెరిఫై చేసి ఆ ఫామ్స్ మళ్ళీ కలెక్ట్ తీసుకోవాలి. ఈరోజు సిఇఓ గారిని కలవడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్, మల్కాజ్గిరి, అదేవిధంగా సైబరాబాద్ సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్స్ ఏది ఉన్నాయో ఈ కార్పొరేషన్లో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తులు ఉన్నారు. చాలామంది అక్కడ ఆ వ్యక్తులు చాలామందికి తెలుగు అనేటటువంటి ఒక భాష వారికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చదువుకోలేరు కాబట్టి అక్కడ ఇంగ్లీష్లో మేము ప్రింట్అవుట్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. కేవలం హైదరాబాద్ సిటీ వరకే వారు ఇవ్వడం జరిగింది, బయట కూడా ఇవ్వాలని చెప్పేసి మేము సిఇఓ గారిని కోరడం జరిగింది. దాని మీద వారు తప్పకుండా ఆలోచిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ నగరం అనేది అనేక కాలం నుంచి కూడా ఇక్కడ చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వసిస్తున్నారు. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓటర్లుగా కావాలని చెప్పేసి కూడా వారికి కూడా కోరిక ఉంది. ఎందుకంటే హైదరాబాద్ని వారి సొంత నగరంగా, తెలంగాణని సొంత ప్రదేశంగా వారు భావిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఓట్స్ కూడా ఓటర్ లిస్టులో నమోదు కావాలి అనే విషయంలో ఈరోజు సిఇఓ గారిని కలవడం జరిగింది. కానీ చాలా చోట ఏమవుతుందంటే ఈ బిఎల్ఓస్ ఏవైతుంటే అధికారులు ఉంటారో వీళ్ళని కొన్ని పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా మజ్లిస్ పార్టీ, రూలింగ్ పార్టీ అందరూ కూడా కలిసి వాళ్ళని బెదిరించి కొన్ని ఏరియాస్కు పోకుండా అక్కడ వాళ్ళ పేర్లు తీసుకోకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా అసలైన ఓటర్లు, అసలైనటువంటి ప్రజలు ఏవైతే ఓట్స్ వాళ్ళ పేర్లు వాళ్ళ నమోదు కావాల్సిన అవసరం ఉందో వాళ్ళు కాలేకపోతున్నారు. ఈ విషయాన్ని కూడా మేము సిఇఓ గారి దృష్టిలో తీసుకొచ్చినాము. వారు తప్పకుండా దీని మీద కూడా వారు మాట్లాడుతున్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను హైదరాబాద్ ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని, ఒకవేళ బిఎల్ఓస్ మీ దగ్గరికి ఎవరైనా రాకపోతే ఒక వెబ్సైట్లో పోయి డైరెక్ట్గా ఆన్లైన్లో మనం పోవచ్చు. voters.eci.gov.in ఈ వెబ్సైట్ అంటే voters.eci.gov.in ఈ యొక్క వెబ్సైట్లో పోయి ఎవరైనా అక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ ఉంటుంది, దాని ద్వారా కూడా మనం ఓటర్ ఫిలప్ చేసేసి దాంట్లో ఆన్లైన్ మనం ఓటు తీసుకోవచ్చు. ఇది ముఖ్యంగా జరుగుతున్నటువంటి విషయం. ఎస్ఐఆర్ ఇప్పటికే ప్రక్రియలో సిఇఓ గారు చెప్పడం ప్రకారము ఒక 92% ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ అని చెప్పారు. 25 లాస్ట్ డేట్ ఉంది కాబట్టి దీని 24వ తారీఖు లాస్ట్ డేటు కాబట్టి ఆ ప్రజల్ని కోరుతా ఉన్నాను, ఎస్ఐఆర్లో మీ ఓట్లన్నీ కూడా నమోదు చేయించుకోండి, లేకపోతే మన ఓటుగా మనకి ఇక్కడ ఉండదు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవడం అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. బిఎల్ఓస్ ఎంఐఎం పార్టీ వాళ్ళని బిఎల్ఓస్ బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళని బెదిరించి కొన్ని ప్రాంతాలకు పోకుండా చేసి ఒక చోట ఉండి అక్కడే అన్ని సమాచారాన్ని స్వీకరించి మళ్ళీ దొంగ ఓట్లు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నారు. ఈ విషయాన్ని కూడా మేము సిఇఓ దృష్టికి తీసుకోవడం జరిగింది. తప్పకుండా దొంగ ఓట్లు కానీ, రోహింగ్యా ఓట్లు కానీ ఎటువంటి పరిస్థితుల్లో రాకుండా మేము చూస్తాము. ఒకవేళ పొరపాటున వస్తే కూడా దాన్ని BLA 2 ద్వారా ఎవరన్నా అనుమానం వచ్చి దాని మీద కంప్లైంట్ ఇస్తే విచారించి దాని తర్వాత తత్పరి దాని మీద ఒక చర్య తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది.
మరొకసారి నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలను కోరుతున్నాను, ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనండి. ఎక్కడ ఉంటే అక్కడే ఓటు ఉంచుకోవచ్చు. చాలా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలో వసిస్తున్నటువంటి ఇతర రాష్ట్రాలు కానీ ఇతర జిల్లాల ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంది. మీరు మీ ఊళ్ళో మీరు ఓటు లేకపోతే మీకు అక్కడ లబ్ధి రావు, బెనిఫిట్స్ రావు, రేషన్ కార్డు రావు అవన్నీ చెప్తా ఉన్నారు. అది పొరపాటు. అది ఎక్కడ ఉంటే అక్కడ ఓటు నమోదు చేసుకోవచ్చు. మన ఊళ్ళో మన ఆస్తులకు కానీ మన లబ్ధి కానీ ఎటువంటి ఒక ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి కూడా చెప్పారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి భయము, హైదరాబాద్లో ఉన్న ఓట్లు ఈసారి వాళ్ళకి పడవని చెప్పేసి. కాబట్టి బీజేపీకి పడితే భయంతో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకేమో మజ్లిస్ పార్టీ, ఒకేమో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా బిఎల్ఓస్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా సీఈఓ గారు తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క విషయం పైన సీఈఓ గారు విచారణ జరుపుతారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. డేట్ ఎక్స్టెన్షన్లో 24 లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్ ఏతుందో అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మాత్రమే వారికి ఉంటుంది. మాకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆ ఫిర్యాదులు చూసి పార్టీలో నిర్ణయం తీసుకొని ఒకవేళ అవసరం పడితే తప్పకుండా ఎక్స్టెన్షన్కు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మేము రాస్తాము. అక్కడ పోయి కూడా వినతి పత్రం ఇస్తాం. అంటే ఇతర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కలిసిరా, ఇక్కడనే మేము ఓటు తీసుకుంటాము, చాలామంది కలిశారు. మా ఓట్లు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అని చెప్పి కూడా వాళ్ళు కూడా వచ్చినాయి. మీరు ఇక్కడ పెట్టవద్దు, మీ ఓట్లు మీ ఊళ్ళో చేసుకొని చెప్పి కూడా కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళని బెదిరించడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు అటువంటి ఒక నేపథ్యంలోనే ఈరోజు సీఈఓ గారి దగ్గర రావడం జరిగింది. ఏం కాదు, అదే నేను ఓటు కట్ అయితే ఓటు ఇక్కడ వస్తే అక్కడ ఆధార్ కార్డు కానీ మీ రేషన్ కార్డు కానీ ఎటువంటి నష్టం జరుగుతుంది. ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాయి. అవి మళ్ళీ ఓటు షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు. 15 రోజులు ఈ ఓటర్ లిస్ట్తోని మీ లబ్ధికి ఎటువంటి ఒక బెనిఫిషరీకి ఎటువంటి ఒక ప్రాబ్లం లేదు.